ప్రభుత్వం రైతులతో పాటు మహిళలకు పెద్దపీట వేస్తూ వస్తోంది. మహిళల ఉపాధికి అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ప్రత్యేకంగా వారి కోసం ఫ్రీ బస్సు పథకాన్ని ఇప్పటికే అమలు చేసింది. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం కూడా చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కూడా మహిళల పేరు మీదనే ఇళ్లు రానున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వం ఆత్మీయ భరోసా పథకం కింద ఇచ్చే నిధులను మహిళలకు అందించాలని నిర్ణయించారు. వ్యవసాయ కూలీలకు అందించే ఈ పథకాన్ని మహిళలకు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ కూలీల ఇండ్లలో ఉన్న మహిళల ఖాతాల్లో నగదును జమ చేయాలని నిర్ణయించింది. జనవరి 26 నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా నిధులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఈ రోజు గ్రామ సభలు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు గ్రామ సభలను నిర్వహించి అందులో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఆత్మీయ భరోసా కింద ఇచ్చే నగదును ఆ ఇంట్లో ఉన్న మహిళల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తే అది కుటుంబానికి ఉపయోగపడతాయా లేదా అన్న కారణాలతోనే మహిళల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. తొలి విడతగా ఈ నెలలో 6,000 రూపాయలు జమ చేయనుండడంతో అవి దుర్వినియోగం కాకుండా మహిళల ఖాతాల్లో జమ చేయాలని ప్రాథమికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే అధికారికంగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం కింద ఏడాదికి 12,000 ఇచ్చే లబ్ధిదారుల విషయంలోనూ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసిన వారికి మాత్రమే దీనిని వర్తింపజేయనున్నారు. దానిని ఒక కుటుంబ యూనిట్ గా అమలు చేయనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇంట్లో 2 మహిళలుంటే అందులో పెద్ద వయసున్న మహిళ ఖాతాలోనే ఈ నగదును జమ చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులు అంటే వ్యవసాయ కూలీలకు కూడా ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్న హామీని నెరవేర్చబోతోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా సంక్షేమ పథకాలు అమలు ఎక్కడా అని ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోకుండా కాస్త ఆలస్యమైన ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలోనే నిధుల విడుదలలో ఈ మార్పులు చేర్పులు చేస్తోంది.